రావాలంటే మళ్ళీ తనే రెస్పాండ్ అవ్వాలి, కవితే రెస్పాండ్ అవ్వాలి. అయితే ఈలోపు బీజేపీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తోంది, బీఆర్ఎస్ కొన్ని చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ ఏం చెప్తుందో చూద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీ దగ్గర మనం అడిగినటువంటి దానికి జవాబు లేక పెద్ద కొండందవి ఎల్కన్ తీసి దాన్ని ఏదో బూచి లెక్క చూపించే ప్రయత్నం పోరెడ్డి గారు చేస్తున్నారు. అదేదో కంపెనీ అంట, గతంలో ఏదో సంబంధాలు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం ఇది పాత కథ సార్. నేను మీ ఛానల్లో చెప్తున్నా, ఇది పాత కథ. అవన్నీ అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. ఎవరిని ఇప్పుడు మా దాంట్లో తక్కువ ఉన్నారా? మా దాంట్లో నేతలు ఉన్నారు కదా, మా దాంట్లో నేతలు తక్కువ ఉన్నారా? మా దాంట్లో కష్టం చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారా? బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త చేరికలు లేకపోతే ఇట్లాంటి చీలికలతో కూడుకున్నటువంటి ప్రోత్సహించాలనుకుంటే ఈ పార్టీకే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయేది. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మా విధానంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవద్దు అనేది పెట్టుకున్నాం కాబట్టి అది అక్కడికి గేటేసి ఆపుకున్నటువంటి పరిస్థితి. అది ముందే వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత గేట్ వేసినాం. అయితే నీళ్ళు వచ్చినట్టు వస్తాయి కదా సార్. అయితే మేమనేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి రాజకీయం ఏదైతే ఉందో, గత 10 సంవత్సరాల్లో అవినీతి 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 అని మాటలే తప్ప కనీసం కేంద్రం గురించి ఒక్కటంటే ఒక కేసు పెట్టలేదు. రిషి గారు, మనం విచారణ దాకా వద్దు. మమ్మల్ని అడుగుతుంది బీజేపీ, ఏమైంది మీరు విచారణ ఎందుకు చేస్తలేరు అని. అన్ని విచారణలు అయితేనే ఉన్నాయి. ఫార్ములా ఈ అనేటటువంటిది అయితేనే ఉంది, లేకపోతే గొర్రెల కుంభకోణం గురించి మొదలు పెట్టుకుంటే సుమారు 10 కేసుల విచారణలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. చట్ట ప్రకారంగా జరగాలి కాబట్టి జరుగుతున్నాయి. కానీ నువ్వు 10 సంవత్సరాల్లో కేంద్రం నుంచి అత్యంత అవినీతి కుటుంబం అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ ఒక్కటంటే ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? ఒక్కటంటే ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? ఇది ఒకటి చెప్పండి. కాగు నివేదికలలో కూడా అవకతవకలు వచ్చినాయని చెప్పినప్పటికీ, ఆధారాలు లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ, రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లలో చెప్పినప్పటికీ, తర్వాత బండి సంజయ్ గారు శపథం తీసుకున్నప్పటికీ కేసీఆర్ గారి కుటుంబాన్ని టచ్ చేసేటటువంటి దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఉంటున్నటువంటి బీజేపీ శ్రేణులకు లేదు. ఎందుకనంటే కవిత గారికి అదే కోపమా? అంటే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ చూసి కవిత గారికి నచ్చట్లేదు. ఇప్పుడు ఫస్ట్ బీజేపీ బీఆర్ఎస్ ఫ్రెండ్షిప్ తోటే ఢిల్లీలో అందరిని అరెస్ట్ చేసినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా అప్రూవర్ లెక్క మారినప్పటికి కూడా కవిత గారిని కాపాడుకుంటూ వచ్చారు. కానీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు అది బెడిసి కొట్టింది రాష్ట్రంలో. వీళ్ళిద్దరు సోపతి ఒకటే అనేటటువంటి ప్రజల్లోకి పోయింది. కాబట్టి రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చి కూతురైనా సరే కొన్ని రోజులు జైలుకు పోయినా ఏం కాదు అనేటటువంటి ఒప్పందంలో జస్ట్ ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సేమ్ ఫేట్ ఉంటది. కాబట్టి అట్లాంటిది ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీని మనం బలహీనపరచాలనేటటువంటి దాంతో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు ఆత్మహత్యలు చేసుకొని, అంటే ఇంచుమించు రాజకీయంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ బతికించింది. దానికోసమే కూతురైనటువంటి కవిత గారిని కూడా జైల్లోకి పంపించారు. అప్పటిదాకా కాపాడు రిషి గారు. మనం ఒకసారి చరిత్ర గిట్ట తీసుకుంటే ఢిల్లీలో ఒక్కొక్కరు 15 నెలల నుంచి 16 నెలల నుంచి మగ్గుతా ఉంటే కవిత గారు అక్యూజ్ లెక్క ప్రధానంగా ఉండి నేషనల్ మీడియాలో సెన్సేషనల్ గా మోగుతా ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఆమె దగ్గరికి రాలేదు. ఎందుకు కాపాడిండ్రు? అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కాపాడిండ్రు. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అయినా కూడా ముందుకు వెళ్ళిపోతామని. కానీ ప్రజల మ్యాండేట్ ఏమైంది? బెడిసి కొట్టింది. అమ్మ పార్లమెంట్ లో కూడా ఇట్లనే అవుతుందేమో అని చెప్పి ఇటు కవిత గారిని అరెస్ట్ చేయడము జరిగింది. మళ్ళీ వీళ్ళకు ఉంటున్నటువంటి స్ట్రెంత్ కూడా స్ట్రాంగ్. ఆ కాన్ఫిడెన్స్ తోని మీరు మీ నాయకులందరూ 15-16 ఎంపీలు మాకే అని కూడా అన్నారు ఒక దశలో. అవును, అరెస్ట్ జరగక ముందు. తర్వాత పరిణామాలు మారాయని. సో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పరిణామాలు అనేటటువంటి కొంచెం బీజేపీ బీఆర్ఎస్ కాదేమో అనేటటువంటి ఒక అనుమానాన్ని రేకెత్తింది. కానీ మళ్ళీ లేఖల ద్వారా నాకు సైడ్ పాయింట్ వస్తా. ఇప్పుడు గేట్లు మూసేసామన్నారు కదా, కవిత గారికి కూడా ఇప్పుడు మూసేసారా మీరు శాశ్వతంగా? తెరిచుంటే ఈ పార్టీకి ఇంతకంటే సెన్సేషనల్ అయ్యేది కదా సార్. అంతే లేవు అనేటటువంటి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. అంటే ఆ కుటుంబ పంచాయతీ, ఆధిపత్య పంచాయతీ, ఆ తలకాయ నొప్పి మనకెందుకు సార్? మేము ఒకటి అంటున్నాం, ఒక మహిళలకు పార్టీ పెట్టి ముందుకు వస్తే సగటు మహిళను ప్రోత్సహించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందేమో తప్ప. రెండోసారి చెప్తున్నారు. ఇందులో ఏమిటి రీడ్ బిట్వీన్ ద లైన్స్? ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేది ఏంటి? ఒక నిమిషం వస్తున్నా. మహిళగా తీసుకున్నారా షర్మిల గారు? ఇప్పుడు నేను ఒకటే, షర్మిల గారిని కూడా రావద్దన్నారు కదా. కాదు, షర్మిల గారు వస్తా అన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి వద్దని చెప్పాకనే కదా ఆవిడ అక్కడ ఏపీలోకి వెళ్ళారు. ఇప్పుడు వీడే చాలా స్పష్టంగా చెప్పిన ఋషి గారు. ఎస్, మీరు కరెక్ట్ చెప్పారు. తెలంగాణ కవిత గారు బీఆర్ఎస్ లో అధ్యక్ష పదవికి రాకపోతే రేపు అట్లీస్ట్ కాంగ్రెస్ లో ప్రామిస్ చేస్తే గానీ వస్తారు వారు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి, కాంగ్రెస్ లో ఏ పదవి ఉంటుంది? అధ్యక్ష పదవి. అధ్యక్ష పదవి ఇంకేముంది?
మిత్రులు ఏదో మాట్లాడుతున్నాయి పిసిసి చీఫ్ తెలంగాణ పిసిసి చీఫ్ ఇస్తేనా? మీరు మాట్లాడింది ఎంతసేపు కాదు, కిషోర్ గారు తెలంగాణ పిసిసి చీఫ్ అడిగారా కవిత గారు? చేసిందే కదా ఆ అదే. రాష్ట్రంలో ఏదైతే చేశారో ఈ రాష్ట్రంలో అదే చేద్దామని కదా ఇదంతా లాంచ్ కాదు కాదు చేసింది. కిషోర్ గారు, తెలంగాణ పిసిసి చీఫ్ అడిగారా, మంత్రి అడిగారా కవిత గారు? వారు ఏం అడుగుతారో మనకు తెలియదండి. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతావు? మీరే తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతావు చెప్పు. వీరు ఆ రాష్ట్రంలో ఆ పని చేసి వచ్చిన వారే కదా కాంగ్రెస్ వారు. ఇక్కడ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడము, డివైడ్ అవ్వడము, అంటే చిచ్చులు వీళ్ళు ఏదో పెడతారని అనుకోవచ్చు కానీ అవి వారసత్వ పోరులు కాదు వచ్చినప్పుడు రిషి గారు, నేను ఇంకొకటి ఎట్లా అవుతాయో చెప్తున్నా. వాటిని ఎట్లా అడ్వాంటేజ్ ఇప్పుడు తీసుకోవాలో తెలంగాణ బీజేపీ కాదు ఒక నిమిషం బీజేపీ ఇప్పుడు బీజేపీ తెలంగాణ ఒక నిమిషం ఆశపడుతున్నారు. ఇంతకుముందు సాంబయ్య గారు బీజేపీ మాట్లాడుతూ చాలా సంతోషపడ్డారు. కాదు ఆశపడుతున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు సార్? ఎవరు? ఎవరు? పరోక్షంగా రెడ్డి గారు. కేసీఆర్ గారు. రెడ్డి గారు. ఇది అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ గారు శపథం తీసుకొని జైలు వేస్తా అని అంటే 2 రోజులలో కిటికీలు వలగొట్టి ఆయననే జైలు వేస్తేనే దిక్కులేనటువంటి పరిస్థితి. ఏమైనా చర్యలు తీసుకురండి ఆ కుటుంబం మీద? ఒక రాష్ట్ర అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేసి రాత్రి మొత్తం ఏడుండో కూడా తెలియదు. మనం చరిత్ర మర్చిపోవద్దు. ఏడుండో కూడా తెలియదు. అట్లాంటి పనులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో చేస్తే కనీసం ఒక కేసు పెట్టలే. ఎన్ని ఉదాహరణలు చెప్పాలి మీకు? ఎన్ని ఉదాహరణలు చెప్పాలి మీకు? రామ్మోహన్ గారు కేసీఆర్ గారు అరే మన ప్రెస్ మీట్ లో కూడా బీజేపీని పల్లెత్తు మాటలు. కేసీఆర్ గారు సభ పెడితే ఆయన బీజేపీని పల్లెత్తు మాట్లాడారు. బీజేపీని ఏమన్నారంటే కిషన్ రెడ్డి సంజయ్ ఎందుకు మాట్లాడలేదు? అదే మాట్లాడాలని